బేకింగ్ క్లాసెస్కి వెళ్ళావుగా, ఏం అర్థమైంది? బాగానే అర్థమైంది, అన్ని బాగానే చెప్పారు. ఫస్ట్ డే ఏమో బిస్కెట్స్ జొన్న పిండితో చేశారు. చాక్లెట్ మేకింగ్, తర్వాత పిజ్జా బేస్, పిజ్జా మేకింగ్ రెండు చూపించారు. టేస్ట్ చేసాం, బాగున్నాయి, మన ఇంట్లో చేసుకోవడానికి బాగున్నాయి అలా. తర్వాత రెండో రోజేమో కేక్. ఇంకా అందుకే గోధుమ పిండి తీసాను. గోధుమ పిండి మిక్స్ చేస్తున్నారు మిల్లెట్ పిండితో. కొర్రపిండి ఉంది, ఆ రెండు కలిపి చేద్దామని తీసాను. మరి కొర్రపిండితో కేక్ చేశారు. కప్ కేక్స్ కూడా అదే పిండితో చేశారు. రాగుల పిండితో పాన్ కేక్ చేశారు, చాలా బాగా చేశారు పాన్ కేక్. రాగి పిండి గోధుమ పిండి మిక్స్ చేయాలి. మిల్లెట్స్ లో ఎప్పుడు మిల్లెట్స్ దీనిగా ఉంటాయి కదా, కొంచెం గుల్లగా ఉంటది కదా, అది విడిపోద్ది అనమాట ఏదైనా కానీ. అందుకని దాంతో గోధుమ పిండి కలుపుతున్నారు ఈక్వల్ రేషియోలో. హాఫ్ 50-50 తీసుకుంటున్నారు. ఇంకా అన్ని ఎలాగో మనకు ఓవెన్ ఉంది కదా, కేక్ చేద్దామని తీసాను గోధుమ పిండి. దీంట్లో కొర్రపిండి ఉంది, అది కూడా కలిపి చేద్దాం, ట్రై చేద్దాం.